Shall we start the class, sir? Sir, which code we are doing, sir? Civil procedure code, right, sir? Sir, uniform civil procedure code ఎప్పుడు వచ్చింది? 1859. దానిలో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో చాలా సార్లు అమెండ్మెంట్ జరిగింది, అంతేనా? కరెక్ట్ ఆర్ నాట్, సార్? పార్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, సార్? ఎక్స్క్లూడింగ్ ప్రిలిమినరీ, రైట్? కరెక్ట్. 11 పార్ట్స్ ప్లస్ ప్రిలిమినరీ పుట్ టుగెదర్ సెక్షన్స్ ఉన్నాయి మనకు, కరెక్ట్? ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, సార్? ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, సార్? ఇప్పుడు అడుగుతాను, సార్. ఓకేనా? బీ రెడీ, సార్. సార్, అబ్బాయిలు పిలుస్తాను ఫస్ట్ పార్ట్స్ కోసం. ఎస్ మేడం, ప్లీజ్. ఓకే 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 మేడం, ఓకే గో. సార్ ఫస్ట్ చేతులు లేపండి సార్, ఎవరెవరికి వచ్చావు అది చూద్దాం ఫస్ట్. సార్ అవినాష్ సార్, మీరు రండి సార్. మినిమం 5గురిని పిలుస్తాను సార్, డోంట్ వరీ. అందరికి ఛాన్స్ వస్తుంది. సార్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఓకే, చెప్పండి సార్. ప్రిలిమినరీ కొంచెం లౌడర్గా చెప్పాలి సార్. ప్రిలిమినరీ 1 to 8. ఎస్ సార్. సూట్స్ ఇన్ జనరల్. ఎస్ సార్. 35B. ఎస్ సార్. Execution 36 to 74. ఎస్ సార్. Incidental proceedings 75 to 78. ఎస్ సార్. Suits in particular case 79 to 88. ఎస్ సార్. Special proceedings 89 to 93. ఎస్ సార్. Supplemental proceedings 94 95. ఎస్ సార్. Appeals 96 112. ఎస్. Revision revision reference review ఎస్. 113 115. 113 to 115. ఓకే. Special provisions has to High Court. Special provisions has to High Court, not being the court of Judicial Commissioner. Yes. 1 second, sir. In the court of Judicial Commissioner. 116 to 120. Yes, sir. Rules 121 to 131. Okay. Miscellaneous 132 to 158. Yes, sir. Very good. సార్ మీరే లేసారు కదా సార్, వచ్చేయండి సార్. స్టాన్లీ సార్, నేను చెప్తాను చెప్పారు కదా మీరు. కమ్ వాట్ గుర్తులేదన్నా సార్? సి సార్, దెర్ ఇస్ నో ఆప్షన్ సార్, యు ఆర్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ చేతులు లేపండి సార్, అసలు ఎవరెవరికి వచ్చావు. ఓకే, స్టాన్లీ సార్ వచ్చేస్తున్నారు, రండి పట్టుకోండి సార్. నిన్న కూడా చెప్పలేదు కదా సార్, చెప్పండి సార్. Preliminary 1 to 8. ఎస్ సార్. Suits in general 9 to 35B. ఓకే. Incidental proceedings. ఇన్సిడెన్షియల్ పొజిషన్ కాదు. Execution, sir. ఎస్. 74 to 74 to 36 to 74, sir. ఎస్ సార్. The incidental proceedings, sir. ఎస్ సార్. 75 to 83. 78 సార్. 78. నెక్స్ట్ సార్. తర్వాత చెప్తాను సార్, మీరు అసలు ఏమన్నట్టు నన్ను. ఇన్సిడెంటల్ ప్రొసీడింగ్స్. కమ్ మేడం. కట్టొచ్చు క్లాప్స్, ఇన్వైట్ చేసి. ఆగండి మేడం, ఆగండి, మిమ్మల్ని కూడా పిలుస్తాం, ఆగండి. బ్యాగ్ పెట్టేసి నించోండి, బెటర్. మేడం అయితే ఇక్కడతో ఆగిపోయినట్టేనా? వెళ్ళిపోయింది. లవన్నీ మేడం చెప్పండి మేడం, అన్ని పార్ట్స్. బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వట్లేదు. 11 parts, preliminary 1 to 8. Yes, Suits madam. in general 9 to 35B. ఎస్. Execution 36 to 74. Incidental proceedings 75 to 78. Suits in particular case 79 to 88. Special proceedings 89 to 93. Supplementary proceedings 94 95. Appeals 96 to 112. Reference review revision 113 to 115. Special provisions relating to High Court not being the Court of Judicial Commissioner 116 to 120, 121 to 131 rules, miscellaneous 132 to 150. సూపర్ ఉంది సార్. ఆర్డర్స్ ఎంతవరకు బుక్ చేసుకున్నారు సార్? 21 వరకు అందరికి వచ్చా? ఎవరికైనా 51 వరకు వచ్చా? చేతులు లేపితే పిలుస్తాను.
ఎస్ మేడం, గీతా మేడం, ప్లీజ్ కమ్ మేడం. సార్ ఎక్కడైనా తప్పైతే మీరే ఆపేయాలి, నేనైతే ఆపను. ఎస్ మేడం, ప్లీజ్ టేక్. అన్నీ చెప్పాలి మేడం, 51 వరకు చెప్పాలి. Order 1, parties to the suit. Order 2, frame of suit. Order 3, recognized agents and pleaders. Order 4, institution of suit. Order 5, issue of service of summons. Order 6, pleadings generally. Order 7, plaint. Order 8, written statement, set off and counterclaim. Order 9, appearance of parties and consequences of non-appearance. Order 10, examination of parties by the court. Order 11, discoveries and inspections. Order 12, admissions. Order 13, production, impounding and returning of documents. Order 14, settlement of issues and determination of suit on issues of law or issues agreed upon. Order 15, disposal of suit at first hearing. Order 16, summoning and attendance of witnesses. Order 16A, attendance of witnesses confined or detained in prison. Order 17, adjournments. Order 18, hearing of suit and examination of witnesses. Order 19, affidavits. Order 20, judgment and decree. Order 20A, costs. Order 21, execution of decrees or orders. Order 22, death, marriage and insolvency of parties. Order 23, withdrawal and adjustment of suits. Order 24, payment into the court. Order 25, security for costs. Order 26, commissions. Order 27, suits by or against government or on public officers in official capacity. Order 27A, suits involving substantial question of law as to interpretation of constitution or as to validity of any statutory instrument. Order 28, suits by or against army, navymen and airmen. Order 29, suits by or against corporation. Order 30, suits by or against firms and persons carrying on business in names not being their own. Order 31, suits by or against trustees, executors and administrators. Order 32, suits by or against minors and persons of unsound mind. Order 32A, suits concerning suits relating to family matters. Order 33, suits by indigent persons. Order 34, suits relating to mortgage of immovable property. Order 35, interpreter suit. Order 36, special case. Order 37, summary procedure. Order 38, arrest and attachment before judgment. Order 39, temporary injunctions and interlocutory orders. Order 40, appointment of receivers. Order 41, appeals from original decrees. Order 42, appeals from appellate decree. 43, appeals from orders. Order 44, appeals by indigent persons. Order 45, appeals to Supreme Courts. Order 46, reference. Order 47, review. Order 48, miscellaneous. Order 49, chartered high courts. Order 50, provincial small cause courts. Order 51, presidential small cause courts. ఎవరైనా అన్నా చెప్దాం అనుకుంటున్నారా? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. నో వన్ నౌ. ఓకే, కాంపిటీషన్. చలో, నో ఇష్యూ సార్. సార్ నిన్నటిది ఒకసారి రివిజన్ చేసుకుందాం సార్, ఒక్కసారి చూసుకుందాము, దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్ సార్. రైట్ సార్. సార్ ఇది క్లియరా మీకు? ఆల్మోస్ట్ రైట్ సార్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, ఫస్ట్ షెడ్యూల్లో ఉందా లేకపోతే మిగతా షెడ్యూల్స్ ఉన్నాయి, అన్ని గుర్తున్నాయి కదా ఇదైతే? ఎనీ డౌట్ ఇన్ దిస్? నో, రైట్. వాట్ అబౌట్ దిస్ సార్? యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్. Right sir, previously there was no uniform CPC sir, then they brought in 1859 which was bit defective, దాని తర్వాత obviously amendments అయ్యాయి. రైట్ సార్. జనరల్ అండర్స్టాండింగ్ కోసం కొన్ని పాయింట్స్ చదువుకున్నాం, దీంట్లో అయితే కన్ఫ్యూజన్ ఉండకూడదు, కామన్ సెన్స్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? అపార్ట్ ఫ్రమ్ దిస్ పార్ట్స్ మనకు అన్ని గుర్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ డివిజన్ ఆఫ్ సిపిసి చూసాం కదా, ప్రీ ట్రయల్, డ్యూరింగ్ ట్రయల్, పోస్ట్ ట్రయల్ అండ్ స్పెషల్ కేసెస్. రైట్ సార్, క్లియర్? ఎనీ డౌట్ ఇన్ దిస్? నో, రైట్. నెక్స్ట్, లింకేజ్ ఆఫ్ సెక్షన్స్ అండ్ ఆర్డర్స్. సార్ దర్ ఇస్ అ ఇన్పుట్ ఫ్రమ్ లావణ్య మేడం యాజ్ వెల్. సార్ 27 to 32 ఉంది కదా మేడం, ఆర్డర్ నెంబర్ 11 కూడా కనెక్ట్ అవుతుంది కదా అని చెప్పారు. I felt okay, fine, correct only, nothing wrong. So I have included order number 11 here. Apart from 5 and 16, I have included 11 as well. Right sir? So you can correct that. Now tricks for orders, obviously any orders గుర్తుండాలి sir end of the day. Correct sir? Now let's move forward sir. Sir ఒక్కసారి సీక్వెన్స్ చూడాలి సార్, మీరు ప్రాపర్ సీక్వెన్స్ చూడండి సార్. దీంట్లో ఇది ఎందుకు కరెక్ట్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఎనీవన్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్లీడింగ్స్ రావాలి, దట్ ఈస్ ఫర్ షూర్, బికాస్ బిఫోర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సూట్ నిన్న మాట్లాడుకున్నాం. కరెక్ట్? సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఆబ్వియస్లీ కాదు. కరెక్ట్? సింపుల్ అండ్ క్లియర్. ప్లీడింగ్స్ తర్వాత ఇష్యూస్ ఏదైనా ఉంటే దానికి ట్రయల్ జరుగుతుంది, దాని మీద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ప్రాపర్ గా జడ్జ్మెంట్ వస్తుంది, దాని తర్వాత డిగ్రీ. మెనీ పీపుల్ గెట్ కన్ఫ్యూజ్ సార్. దే సే
After decree, there is judgment. Sir, after judgment, there is a decree. Bit common sense. But if you go with definitions part, bit clumsy గా ఉంటుంది సార్. నేను మీకు లాంగ్వేజ్ చూపిస్తాను. లాంగ్వేజ్ చూసిన తర్వాత మీకు కొంచెం అర్థమైతే అప్పుడు మాట్లాడదాం ఈ క్వశ్చన్ గురించి. క్లియర్? Now let's go with the preliminary, sir. So we can consider as apart from 11 parts, first one is preliminary, right, sir? How many sections are there, sir? 1 to 8. Biggest section is section number 2, which talks about definitions, right, sir? So first section em maatladutundi, sir? Very simple, sir. Title, commencement and extent, right, sir? Title and sir meeku telida Code of Civil Procedure, right, sir? Idi teliyapothe chala kashtam, right, sir? Commencement eppadi nunchi ante 1st January 1909. Though we say 1908, but implementation 1909 నుంచి జరిగింది, 1st January నుంచి జరిగింది, రైట్ సార్? అంటే ప్రాక్టికల్ పార్ట్ ఫోర్స్ లోకి వచ్చింది ఇది. నెక్స్ట్ ఎక్కడ వరకు అప్లికేబుల్ సార్? హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ నాగాలాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. నౌ మై క్వశ్చన్, లిసన్ టు మై క్వశ్చన్ వెరీ ప్రాపర్లీ, బికాస్ దీనికి ఆన్సర్ నేను సిఆర్పిసిలో కూడా చెప్పాను. సార్ ఎప్పుడైనా గవర్నమెంట్ కనిపిస్తే ఈ నాగాలాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ కి వాళ్ళు అప్లై చేయాలంటే చేయొచ్చా? సివిల్ ప్రొసీజర్ కూడా అప్లై చేయాలంటే చేయొచ్చా? ఇంతవరకు గుర్తుంది కదా. హూ ఇస్ దేర్ ఫ్రమ్ విశాఖపట్నం? ఈస్ట్ గోదావరి, గోదావరి ఉన్నారు కదా సార్. మీ దగ్గర ఐలాండ్స్ ఉంటాయంట కదా సార్? ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు కదా సార్, మీరందరూ చూసే ఉంటారు కదా సార్. ఈ ఐలాండ్ లో కూడా ఆబ్వియస్లీ కొన్ని రూల్స్, కొన్ని సెక్షన్స్, కొన్ని లాస్ ఉండే ఉంటాయి కదా సార్. దాన్ని సిపిసి ఓవర్ రూల్ చేస్తుందా? క్వశ్చన్ ఇస్ క్లియర్. క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉంటే చెప్పాలి. క్వశ్చన్ చెప్తాను మళ్ళీ అనండి సార్. ఐలాండ్స్ ఉన్నాయి కదా సార్, మీ ఐలాండ్స్ అంటే విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈ ఐలాండ్ లో కొన్ని ఏదైనా రూల్స్ అప్లికబుల్ అవుతున్నాయి అనుకోండి, లేకపోతే కొన్ని సెక్షన్స్ అప్లికబుల్ అవుతున్నాయి అనుకోండి, స్పెషల్ సెక్షన్స్ నాట్ రిలేటెడ్ టు ద సిపిసి. దీనికి సిపిసి అప్లై అవ్వచ్చా? దీన్ని ఓవర్ రూల్ చేసి, అది క్వశ్చన్. యా, ట్రై టు అండర్స్టాండ్ ద సేమ్. అంటే ఎక్కడ కూడా ఎక్కడైనా మనం స్పెషల్ గా మాట్లాడారంటే స్పెషల్ ఆల్వేస్ ప్రివేల్ జనరల్ సార్. కామన్ సెన్స్ ఆర్ నాట్ సార్? సో వీడు కొన్ని పాయింట్స్ చెప్పాడు సార్. లెట్ మీ రీడ్ దిస్ ఫర్ యూ. షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్ అండ్ ఎక్స్టెంట్ సార్. దిస్ యాక్ట్ మే బి కాల్డ్ cited as CPC Code of Civil Procedure 1908, right sir? It shall come into the force on the 1st day of January 1909. It extend to whole of India except Nagaland and tribal areas, right sir? ఇక్కడ చూడండి సార్ ఏం చెప్తున్నారు. ఆ నాగాలాండ్ కి, ట్రైబల్ ఏరియాస్ కి వాళ్ళు కానీ అప్లికేబుల్ చేద్దాం అనుకుంటే దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు టువర్డ్స్ నాగాలాండ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ యాజ్ వెల్. ఒకసారి చూడండి సార్. ప్రొవైడెడ్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ మే బై నోటిఫికేషన్ ఇన్ ద ఆఫీషియల్ గెజెట్ extend the provisions of this code or any of them to the whole or part of the state of Nagaland or such tribal areas as the case may be, with such supplemental, incidental or constitutional modification as may be specified in the notification. అంటే వాటికి కూడా అప్లై చేయొచ్చా అంటే ఓఎస్ చేయొచ్చు, బట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్ గా నోటిఫికేషన్ ఇచ్చి చెప్తుంది ఇప్పటి నుంచి అప్లికేబుల్ అవుతుంది అనేసి, రైట్ సార్? యాజ్ ఆఫ్ నౌ ఎక్స్క్లూడెడ్. ఇన్ జనరల్ ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఓన్లీ. ఎప్పుడైనా అప్లై చేయాలంటే మ్యాండేటరీగా స్టేట్ గవర్నమెంట్ మధ్యలోకి వస్తుంది, రైట్ సార్? ఇక్కడ వరకు అర్థం అయిపోయిందా? ట్రైబల్ ఏరియా అంటే ఆబ్వియస్లీ సార్ సిఆర్పిసి లో మనం చూసాం సేమ్ ట్రైబల్ ఏరియా డెఫినేషన్, రైట్ సార్? అస్సాం ట్రైబల్ ఏరియాస్, రైట్ సార్? లాస్ట్ పాయింట్ చూడండి సార్. దిస్ పాయింట్ సేస్ అబౌట్ ఇన్ రిలేషన్ టు ద అమిన్వి ఐలాండ్స్ and the East Godavari, West Godavari, Visakhapatnam agencies in the state of Andhra Pradesh and the Union Territory of Lakshadweep. The application of this code shall be without prejudice to the application of any rule or regulation. అంటే without prejudice అంటే దాన్ని తీసేసి ఇది ఇంప్లిమెంట్ చేయరు, దాంతో పాటు సైమల్టేనియస్లీ హెల్ప్ చేసేటట్టుంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ దాన్ని మనం ప్రివేల్ చేసేటట్టుంటే అది ఫస్ట్ ప్రివేల్ చేస్తుంది. అక్కడున్న రూల్, అక్కడున్న రెగ్యులేషన్ ఫస్ట్ ప్రివేల్ చేస్తాయి, ఇది అప్లికేబుల్ కాదు. ఇది అప్లికేబుల్ అవ్వాలంటే దాంతో పాటు సైమల్టేనియస్లీ నడవాలి. అండర్స్టూడ్? దట్స్ వై దే సెడ్ వితౌట్ ప్రిజుడైజ్ టు ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ రూల్ ఆర్ రెగ్యులేషన్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఇన్ సచ్ ఐలాండ్స్, రైట్ సార్? సార్ ఎంటైర్ ప్లేసెస్ కి చెప్పట్లేదు, అక్కడున్న ఐలాండ్స్ గురించి చెప్తున్నారు. యూ షుడ్ కన్సిడర్ లైక్ దట్ ఓన్లీ సార్. ఈస్ట్ గోదావరిలో మొత్తం ఎక్కడ అప్లికేబుల్ కాకూడదంటే కష్టం సార్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? లాజికలీ ఈస్ట్ గోదావరిలో ఉండదా సార్ సిపిసి? ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఉంటుంది, రైట్ సార్? సార్ ఎవరైనా ఎంటర్ అయితే ప్లీజ్ క్లోజ్ చేశారు, అది క్లోజ్ అవ్వట్లేదు. ఓకే డన్ సార్, అర్థమైందా? ఎనీ డౌట్ ఇన్ దిస్ సెక్షన్? టైటిల్ క్లియర్, కమెన్స్మెంట్ క్లియర్, extent clear? This section is done sir. No one is going to ask more questions from this, right sir? Sir, ఈ క్వశ్చన్ కి సెక్షన్ కి ఏం సంబంధం లేదు, బట్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్ ప్రాపర్లీ.
యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ కోడ్. మీకు గుర్తుంటే ఇక్కడ క్లారిటీగా చెప్పాను సార్, రైట్ సార్? ఎనీ డౌట్ ఆన్ దిస్? ఎప్పుడు వచ్చిందంటే 1859 అని క్లియర్ గా చెప్పాను, రైట్ సార్? బిఫోర్ 1859 దెర్ వాజ్ నో సిపిసి యూనిఫామ్, దెర్ వాజ్ నో యూనిఫామ్ సిపిసి, రైట్ సార్? ఆఫ్టర్ 89 ఫస్ట్ టైం ఇనాక్ట్ అయింది సార్. అప్లికేబుల్ అయిందో అదంతా పక్కన పెట్టండి సార్, ఇనాక్ట్ అయితే అయింది కదా, కరెక్ట్ ఆర్ నాట్ సార్? డన్. ఎనీ డౌట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఒక్కసారి క్వశ్చన్ చూస్తే బయలుదేరుతాం మనం. ఎనీ డౌట్? ఇప్పుడు మేజర్ క్లాస్ సార్, రైట్ సార్? ఇంతే కాదు, చాలా ఉంటాయి కదా డెఫినేషన్స్ అంటే, కరెక్ట్ ఆర్ నాట్ సార్? డెఫినేషన్స్ డిస్కస్ అండర్ సెక్షన్ నెంబర్ 2 సార్. సార్ ఇది 1, 2, 3 అని వస్తుంది కదా, ఇది సబ్ సెక్షనా లేకపోతే క్లాజా? యూ షుడ్ ఓన్లీ సే. ఐల్ గో విత్ మెజారిటీ, నో వన్ ఇస్ స్పీకింగ్ అది. ఓకే, దిస్ ఇస్ సబ్ సెక్షన్. I don't know who is saying subsection. Yeah, this is clause, sir. Right, sir? So don't be in myth, sir. Many people say, see, anyhow no one is going to ask you, sir. Right, sir? But simple logic sense. ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో సార్ డెఫినేషన్ లో, కోడ్ ఇంక్లూడ్ రూల్స్. సార్ ఎన్ని రూల్స్ ఉన్నాయి సార్? 600+ రూల్స్ ఆర్ దేర్. ఈస్ దేర్ ఇన్ సిపిసి ఓన్లీ? నో, సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్నాయి కదా రూల్స్. సో కోడ్ ఇంక్లూడ్ రూల్స్ అంటే కరెక్టే కదా? ఆబ్వియస్లీ వాట్ టు డిస్కస్ ఇన్ దిస్, రైట్ సార్? 2 ఇది సార్ డిస్కషన్ పాయింట్ అంతా దీని గురించి ఈరోజు. సార్ డిక్రీ అండ్ ఆర్డర్ సార్. సార్ డిక్రీ, ఆర్డర్, జడ్జ్మెంట్. కెన్ ఎనీవన్ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3? Okay, it will be on paper. Judgment will not be in the paper, on the paper. No. Okay. Decree pronounce చేయకూడదా? Okay. Okay, one point is clear, sir. Final గా ఇచ్చేది డిక్రీ. మేడం, వన్ క్వశ్చన్ మేడం. మేడం, ఫైనల్ గా ఇవ్వాలంటే మొత్తం అయిపోయిన తర్వాతనే కదా మేడం చెప్పేది, అదే కదా? అంటే ఫైనల్ అంటే అదే కదా సార్? అంటే ఏదైనా మనం పెద్ద మంచి పంచాయతీ దగ్గరికి వెళ్ళాం, కోర్టుకి వెళ్ళాం సార్, ఎందుకు పంచాయతీలు, కోర్టు దగ్గరికి వెళ్ళాం సార్. కోర్టుకి నా దగ్గర నుంచి సార్ నాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, నాకు సాల్వ్ చేయండి అని వెళ్ళాను. మేడం చెప్పింది అంటే మొత్తం క్లోజ్ చేసి లాస్ట్ లో ఇచ్చేది డిగ్రీ, అంతే కదా మేడం? ఏం డౌట్ లేదు కదా? నేనేమంటున్నా అంటే సార్, డిగ్రీ సేస్ ప్రిలిమినరీ డిగ్రీ ఆల్సో. వాట్ ఈస్ దిస్ ప్రిలిమినరీ డిగ్రీ సార్? అంటే ప్రిలిమినరీ డిగ్రీ ఏమంటుందంటే సార్, ఆన్ సమ్ మ్యాటర్స్, సమ్ ఇష్యూస్ దే ఆర్ క్లారిఫైయింగ్, some issues still there, so it is not final decree. So decree you cannot conclude it as final. No, it is not always final. It may be preliminary, it may be final, or it may be part also, part preliminary, part final. ఎందుకంటే పార్ట్ ప్రిలిమినరీ ఆల్రెడీ ఇచ్చేస్తారు కదా, ఫస్ట్ ఇచ్చేస్తారు, దానిలో సగం ఇవ్వచ్చు, పార్ట్ ఫైనల్ ఇవ్వచ్చు, అలా కూడా జరగచ్చు కదా. Now the point here is, decree and order same? No, why not? Order is temporary in nature. Okay, done. Another point, sir. Only ఒక్క పాయింట్ ఏనా? ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే ఒకటే రాస్తారా? మిగతా వాళ్ళకి ఏం రాదా లిటరల్ గా? సార్ డిక్రీకి ఆర్డర్ కి చాలా డిఫరెన్స్ ఉండాలి కదా, లేదా? సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్, ప్లీజ్ ఆన్సర్ మీ. రైట్ సార్? సార్ ఒక సూట్ లో ఎంతమంది పార్టీస్ ఉంటారు సార్? ప్లెయింటిఫ్, డిఫెండెంట్, రైట్ సార్? ఇంతవరకు అయితే గుర్తుంది కదా? ప్లెయింటిఫ్ అంటే కేసు వేసేవాడు, డిఫెండెంట్ అంటే ఆపోజిట్ పార్టీ. ప్లెయింటిఫ్ ప్లెయింట్ వేస్తాడు, డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ వేస్తాడు. ఇంతవరకు అయితే క్లారిటీ ఉందా? నేను అడిగే క్వశ్చన్ ప్రాపర్ గా వినండి. నా దగ్గరికి ఈ మేడం వచ్చారు, రైట్ సార్? షీ నీడ్ అ టెంపరరీ ఇంజంక్షన్. టెంపరరీ ఇంజంక్షన్. షీ కేమ్ అండ్ ఐ గేవ్ ద ఆర్డర్ ఫర్ ద టెంపరరీ ఇంజంక్షన్, రైట్ సార్? ఈ మేడం మీద వేయటానికి వెళ్ళారు, అంటే ఈ మేడం ప్రాబ్లం ఉందని ఫర్ ఎగ్జాంపుల్. ఈ మేడం మాట ఏం వినకుండా, ఏం ఆలోచించకుండా ఏమిటి, నేను టెంపరరీ ఇంజంక్షన్ ఇచ్చేసాను. వెదర్ ద టెంపరరీ ఇంజంక్షన్ ఈజ్ అ ఆర్డర్ ఆర్ అ డిక్రీ సార్? ఆర్డర్. కన్ఫర్మ్, ఫిక్స్ కదా? దీనిలో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? ఇప్పుడు బై సపోజ్ ఈ మేడం వచ్చారు, టెంపరరీ ఇంజంక్షన్ ఫస్ట్ తీసుకున్నారు, దాని తర్వాత మొత్తం వచ్చారు, సూట్ ఫైలింగ్ చేశారు. సూట్ మొత్తం విన్నాను సార్, నేను మొత్తం విన్నాను, ఇష్యూస్ ఫ్రేమ్ చేశాము, ట్రయల్ జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగాయి, అన్ని జరిగాయి సార్. లాస్ట్ లో తీర్పిచ్చాను ఈ మేడమే కబ్జా చేస్తుంది అనేసి. Now what is this?
Now I have pronounced proper judgment also, madam. After 15 days, I am giving some document. What is that document? Decree. Sure. So నేను ఇలా చెప్పొచ్చా, ఒక కేసులో n నెంబర్ ఆఫ్ డిక్రీస్ ఉండొచ్చు, 1 2 3 4 5 6 7 8 9 10 ఆర్ 20 30 ఆర్డర్స్ ఉండొచ్చా? ఆర్డర్స్ ఉండొచ్చా? యా ఓకే 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 అండర్స్టూడ్. ఆర్డర్స్ ఉండొచ్చా? డిక్రీస్ ఉండొచ్చా? 100 డిక్రీస్ అయితే ఉండకూడదు. కరెక్ట్. ఉంటే గింటే ఆర్డర్స్ ఉండొచ్చు. ఇంతవరకు క్లియరా? క్లియర్, 100% క్లియర్. నౌ ఇఫ్ యూ సీ వాట్ ఈస్ డిక్రీ, డిక్రీ సమ్ డిసిజన్ సార్, మ్యాండేటరీగా సమ్ డిసిజన్ వాడు ఏమంటాడంటే అడ్జుడికేషన్ అంటాడు సార్. అండ్ ఇట్ ఈస్ ఫార్మల్ ఇన్ నేచర్, ఇన్ఫార్మల్ గా అయితే ఉండదు సార్. అంటే ఇలా చెప్పి పంపించేస్తారంటే కాదు, ప్రాపర్ గా చేసి రాతపూర్వకంగా అప్పుడు ప్రాపర్ గా ఇస్తారు. దట్ ఈస్ డిక్రీ ఓన్లీ. కరెక్ట్ సార్. అంటే ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ డిసిజన్ ఆర్ యూ సే అడ్జుడికేషన్ ఈజ్ అ డిక్రీ. ఫస్ట్ పాయింట్. నౌ లెట్స్ కమ్ టు సెకండ్ పాయింట్ సార్. సార్ ఇప్పుడు ఈ డిక్రీ ఇచ్చినప్పుడు రైట్స్ ఆఫ్ పార్టీస్ చెప్పాలా లేదా? అంటే మీరు ఒక ప్రాబ్లం తీసుకొచ్చారు, ఆ ప్రాబ్లం వల్ల ఎవరికి రైట్ క్రియేట్ అవుతుంది ఆ ప్రాబ్లం మీద అని చెప్పాలా లేదా సార్? సొల్యూషన్ ఇస్తారు కదా సార్. సొల్యూషన్ ఏమి ఇస్తారు అంటే ఈ ల్యాండ్ మీద ఈ మేడం కి హక్కు ఉంది అని చెప్తున్నారా లేదా? అంటే రైట్ ఈ మేడం కి ఇస్తున్నట్ట కదా? సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రైట్ ఆఫ్ ది పార్టీస్. దేన్ని బేస్ చేసుకొని? ఏదైతే సూట్ లో కాంట్రవర్సీ ఉందో, మేడం చెప్తుంది ఇది నా ల్యాండ్, ఈ మేడం చెప్తుంది ఇది నా ల్యాండ్ అని చెప్తుంది. కరెక్ట్ ఆర్ నాట్? ఐఎమ్ గివింగ్ రైట్ టు దిస్ మేడం ఆర్ నాట్? కరెక్ట్ ఆర్ నాట్ సార్? సో ఈ మేడం కి నేను రైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. దట్ ఈస్ డిక్రీ ఓన్లీ. నో, నేను డిక్రీ గురించే మాట్లాడుతున్నాను, 100% డిక్రీ గురించే మాట్లాడుతున్నాను. రైట్ సార్. రిజెక్షన్ ఆఫ్ ప్లేంట్ ఏమైనా ఉంటే, బై సపోజ్ ఈ మేడం ప్లేంట్ వేసారు, నేను రిజెక్షన్ చేశాను, మెన్షన్ చేస్తాను లేదా సార్? బై సపోజ్ ఈ మేటం వల్ల వేరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిపోతుండే, రెస్టిట్యూషన్ చేస్తానా లేదా సార్? కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఇవన్నీ పాయింట్స్ అర్థమయ్యా? ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసిజన్ ఆర్ అడ్జుడికేషన్, యూ క్యాన్ సే రైట్స్ ఆఫ్ పార్టీ, కాంట్రవర్సీ ఇన్ ద సూట్స్, నెక్స్ట్ వన్ రిజెక్షన్ ఆఫ్ ప్లేట్ అండ్ రెస్టిట్యూషన్. ఇది డిక్రీ. అండ్ డిక్రీ ఎలా ఉంటుంది సార్? ప్రిలిమినరీ డిక్రీ, ఫైనల్ డిక్రీ. సార్ సూపర్ కన్ఫ్యూజింగ్ టాపిక్ సార్, బాగా వినాలి లేకపోతే అర్థం కాదు. అంటే ఇది సపరేట్ గా అర్థమైతే సార్, ఆర్డర్ సపరేట్ గా అర్థమైతే, రెండింటి కలిపినప్పుడు అర్థం కాదు. వినాలి ప్రాపర్ గా. రైట్ సార్. ఇంతవరకు అర్థమైందా సార్? ఇప్పుడు డిక్రీ ఇచ్చినప్పుడు దానిలో డేట్ మెన్షన్ చేయరా సార్? కామన్ సెన్స్ ఆర్ నాట్? డేట్ ప్రాపర్ గా మెన్షన్ చేస్తారా? సూట్ నెంబర్ మెన్షన్ చేస్తారా లేదా సార్? కరెక్ట్ ఆర్ నాట్ సార్? కామన్ సెన్స్ ఆర్ నాట్ సార్? సార్ మ్యాండేటరీ సిగ్నేచర్ చేస్తారా లేదా సార్? ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో వాళ్ళు ప్రాపర్ గా సిగ్నేచర్ చేస్తారు. కరెక్ట్ గా సార్? సార్ వేరే వాడితో ఎవరితో డబ్బులు కట్టించాలో ఫర్ ఎగ్జాంపుల్, ఆ డబ్బుల గురించి కూడా మెన్షన్ చేస్తారా మ్యాండేటరీగా? కాస్ట్ యూ కెన్ సే. దేనికోసమైతే వాడు కేసు ఫైల్ చేశాడో దానికి ఏం రిలీఫ్ ఇచ్చాడో అని మెన్షన్ చేయాలన్నా ప్రాపర్ గా. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సో క్లెయిమ్ అండ్ రిలీఫ్ గ్రాంటెడ్ అంటే ఏ క్లెయిమ్ చేశారు, దానికి ఏం రిలీఫ్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ విల్ మెన్షన్ ఆర్ నాట్ సార్? కరెక్ట్. నెక్స్ట్ ఏదైనా ఇమ్మూవల్ ప్రాపర్టీ ఉంటే ఆ ఇమ్మూవల్ ప్రాపర్టీ ఎక్కడ సిచ్యువేట్ అయి ఉంది, దానికి అన్ని బౌండరీస్ అన్ని ప్రాపర్ గా మెన్షన్ చేయాలి సార్. ఇక్కడున్న ప్రాపర్టీకి మేము ఈ తీర్పిస్తున్నాము, ఇప్పటి నుంచి ఈ ప్రాపర్టీ ఈ పర్సన్ది అనేసి. కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఇస్తారు. మూవల్ ప్రాపర్టీ అనుకోండి సార్, బై సపోజ్ మూవల్ ప్రాపర్టీ రికవర్ చేసి ఇవ్వలేకపోతున్నారు, డబ్బులు కట్టిస్తారా? కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఆబ్వియస్లీ డబ్బులు కట్టిస్తారు, ఎందుకంటే ప్రాపర్టీ రావట్లేదు కదా, డబ్బులు కట్టిస్తారు కదా. బై సపోజ్ ప్రీవియస్లీ ఏమైనా డబ్బులు ఇచ్చి ఉంటే దాన్ని ఇక్కడున్న ఎగ్జిస్టింగ్ క్లెయిమ్ తోటి సెట్ ఆఫ్ కూడా చేస్తారా? వినండి సార్ ప్రాపర్ గా. బై సపోజ్ వాడు ఒకే షార్ట్ లో కట్టలేకపోతున్నాడు, ఇన్స్టాల్మెంట్స్ లో కూడా కట్టించు. ఇంతవరకు అన్ని పాయింట్లు అర్థమయ్యా? చూపిస్తాను సార్, డోంట్ వరీ, జస్ట్ ఒక రఫ్ ఐడియా అంతే డిగ్రీలో ఏమేమి ఉంటుందని. ఇప్పుడు ఏమి ఉండదో వినండి. విచ్ డస్ నాట్ ఇంక్లూడ్స్, వాట్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ సార్? డిసిజన్ ఆన్ విచ్ అపీల్ లైస్, లేదా ఎలాగైతే ఆర్డర్ కి అపీల్ ఉంటుంది సార్, అలా ఏదైనా డిసిజన్ కి అపీల్ ఏమైనా ఉంటే అది ఈ డిగ్రీలో ఎందుకుంటుంది సార్? కామన్ సెన్స్ ఆర్ నాట్ సార్? ఎందుకు ఉంటుంది? ఉండదు. నెక్స్ట్ డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్ గానీ ఏమైనా అయిపోతాయి, అంటే ఏదైనా సూట్ వేశారు సార్, దాన్ని డిస్మిస్ చేస్తారు ఫర్ సమ్ డిఫాల్ట్. కేసు వేసాడు, కోర్టుకు రాడు, కేసు వేసాడు, డాక్యుమెంట్స్ తీసుకున్నామంటే రాడు. సమ్ డిస్మిసల్ సార్, సమ్ డిస్మిసల్. ఓకే, యూ రిమెంబర్ దిస్. డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్ ఇంక్లూడ్ అవ్వదు, అడ్జుడికేషన్ ఆన్ విచ్ అపీల్ లైస్ ఇంక్లూడ్ ఉండదు. ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు ఒక్కో పాయింట్ చదువుతాను నేను. ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ టెల్ మీ, ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్లీజ్ కమ్యూనికేట్ ద సేమ్ టు మీ. మళ్ళీ చెప్తాను, నో ఇష్యూస్. రైట్ సార్, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడాలి సార్. డిక్రీ వినండి సార్ ప్రాపర్ గా. డిక్రీ అంటే ఏంటి? డిక్రీ మీన్స్ ద ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ అడ్జుడికేషన్. అడ్జుడికేషన్ అంటే డిసిజన్ సార్. ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ అడ్జుడికేషన్
which so far as regards the court expressing it conclusively or not. అంటే ఎండింగ్ లో ఇస్తున్నారో లేదా, అంటే దాని మీద వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నారు బోత్ ద పార్టీస్ ని విన్న తర్వాత. కరెక్ట్ నాట్ సార్? కన్క్లూజివ్లీ డిటర్మైన్స్ ద రైట్స్ ఆఫ్ ది పార్టీస్, రైట్ సార్, రైట్స్ ఆఫ్ ది పార్టీస్ విత్ రిగార్డ్ టు ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది మ్యాటర్స్ ఇన్ కాంట్రవర్సీ ఇన్ ద సూట్. అంటే సూట్ లో ఏదైతే కాంట్రవర్సీ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒకటికి రైట్ ప్రొవైడ్ చేస్తున్నారు కన్క్లూజివ్లీ గా. కరెక్ట్ నాట్ సార్? ఎనీ డౌట్? రైట్ సార్. నెక్స్ట్ వన్ సార్, ఇట్ షall be deemed to include the rejection of a plaint and the determination of any question which section 177 says. Application for restitution sir, section number 144. చెప్పండి సార్, మీరు కూడా చెప్పరా? ఏంది డన్ సార్? ఇక్కడ వరకు క్లియరా సార్? బట్ డస్ నాట్ ఇంక్లూడ్ అని చెప్పాడు మళ్ళీ. ఎనీ adjudication from which an appeal lies as an appeal from an order or any order of dismissal for default. ఇప్పుడు ఏమన్నా డౌట్ ఉందా? లాస్ట్ లో ఏం చెప్తాడు? ప్రిలిమినరీ కూడా ఉండొచ్చు, ఫైనల్ కూడా ఉండొచ్చు, సగం ప్రిలిమినరీ సగం ఫైనల్ కూడా ఉండొచ్చు. ఎనీ డౌట్ సార్? చాలా డౌట్స్ ఉన్నాయా? డోంట్ వరీ. ఇప్పుడు డౌట్స్ ఏవే ఉన్నాయో నాకు చెప్పాలి సార్. ఈ ఏదైనా పాయింట్ లో ఒక్క డౌట్ ఉంటే చెప్పండి సార్ నాకు ఫస్ట్. సరే, ఈ పాయింట్ మీద నాకు డౌట్ ఉంది, ఒకసారి చదవండి. ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఎనీ డౌట్ ఆన్ ఎనీ పాయింట్, డూ లెట్ మీ నో. మేడం మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని అడుగుతాను మ్యాండేటరీ ఈరోజు. చదవండి. ఎనీ డౌట్ ఆన్ ఎనీ పాయింట్ సార్? If you have any, please do ask me, no issues. అర్థం అవ్వట్లేదా సార్? సింపుల్ సార్. డిగ్రీ అంటే సార్, ఇప్పుడు మనం కేసు వేసాం సార్, మనము కేసు వేసాము. ఒకసారి చెప్తాను నేను సార్. మనం కేసు వేసాం సార్, ఓకే? కేసు వేసిన తర్వాత ప్లేంటిఫ్ వేస్తాడా? రైట్. ఆపోజిట్ పర్సన్ డిఫెండెంట్ ఉంటాడా? రైట్ సార్. వీడు ప్లేంట్ వేసాడు, వీడు రిటర్న్ స్టేట్మెంట్ వేసాడు. దాని తర్వాత ప్రాపర్ గా ట్రయల్ నడుస్తుందా? కరెక్ట్ నాట్ సార్? ప్రాపర్ గా ట్రయల్ తర్వాత ఒక డిసిజన్ రావాలి కదా సార్ మ్యాండేటరీగా. కోర్టు దగ్గరికి ఎందుకు వెళ్ళారు సార్? కోర్టు ఏదో ఒక డిసిజన్ ఇవ్వాలి కదా. లాస్ట్ లో ఫైనల్ లో ఒక డిసిజన్ ఇచ్చారు. ఏమి? ఓకే, ఈ ల్యాండ్ వీడికి చెందింది, ఈ ప్లేంటిఫ్ కి చెందింది అని చెప్పేశారు. కరెక్ట్ నాట్ సార్? ఈ ల్యాండ్ వీడికి చెందింది అని చెప్పేశారు. రైట్ సార్. దీని మీద ప్రాపర్ గా ఒక డిసిజన్ వచ్చినట్టు ఫార్మల్ గా ఇవ్వాలా లేదా? ఓకే, ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ నీది. ఇదేమన్నా పెద్ద మనుషులు చేరిపా కాదు కదా. ఆన్ ఫార్మల్ డాక్యుమెంట్ దే షుడ్ గివ్ ఆర్ నాట్ సార్? ఈ డాక్యుమెంట్ ఏమంటారు సార్? డిగ్రీ అంటారు సార్. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. ఇక్కడ వరకు అర్థమైందా? పోనీ ఇక్కడ ఏమైనా డౌట్ ఉందో చెప్పండి, ఆగుతాను. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇట్ ఈస్ అ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ అడ్జుడికేషన్ డిసిజన్. మొత్తం జరిగిన తర్వాత లాస్ట్ ఒక ఇస్తున్నారు సార్. సో ఇట్ ఈస్ కన్క్లూజివ్ ఆర్ నాట్? మ్యాండేటరీగా కన్క్లూజివ్ కదా? కన్క్లూజివ్ గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? రైట్ ఆఫ్ ది పార్టీస్ చెప్తున్నారు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఇక్కడ చూడండి, determines the right of the parties with regard to all or any of the matters in the controversy of the suit. Controversy ఏముంది సార్ సూట్ లో? ఈ ల్యాండ్ వాడదా వీడిదా? కరెక్ట్ ఆర్ నాట్? దట్ ఈస్ ద కాంట్రవర్సీ ఆర్ నాట్? దాని మీద రైట్ ప్రొవైడ్ చేశారు. ఎలాగా? కన్క్లూజివ్లీగా, ప్రాపర్ గా, ఫార్మల్ గా. ఇంకేమైనా డౌట్ ఉందా? దీనిలో డౌట్ ఉందా? ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇట్ షల్ బి డీమ్డ్ టు ఇంక్లూడ్ వాట్? రిజెక్షన్ ఆఫ్ అ ప్లేన్. అంటే బై సపోజ్ ప్లేన్ ని రిజెక్ట్ చేశారు సార్, మెన్షన్ చేస్తారు కదా సార్. ఎందుకు చేయరు మెన్షన్? కరెక్ట్ ఆర్ నాట్ సార్? దేర్ షుడ్ బి సమ్ రీజన్ నో వై దే ఆర్ రిజెక్టింగ్. కరెక్ట్ ఆర్ నాట్? ఇట్ ఇంక్లూడ్స్ ద రిజెక్షన్ ఆఫ్ అ ప్లేన్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? నెక్స్ట్, డిటర్మినేషన్ ఆఫ్ ఎనీ క్వశ్చన్ విత్ ఇన్ సెక్షన్ 144, అప్లికేషన్ ఫర్ రెస్టిట్యూషన్. బై సపోజ్ రాంగ్ క్లెయిమ్ అనుకోండి సార్, రెస్టిట్యూషన్ చేసేయాలి కదా సార్. రాంగ్ క్లెయిమ్ కూడా కాదు సార్, ఎవరికైతే చెందిందో ఫర్ ఎగ్జాంపుల్ వాడికి మళ్ళీ అదే నీట్ కండిషన్ లో చేసి ఇవ్వాలనా లేదా? డోంట్ వరీ, ఇది అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. ఇది సెక్షన్ నెంబర్ 144 లో చూసుకుందాం. రైట్ సార్. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ అంటున్నారు సార్, బట్ షల్ నాట్ ఇంక్లూడ్. ఇవన్నీ ఇంక్లూడ్ 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 అని చెప్పాడు, ఇదే నాట్ ఇంక్లూడ్ అని చెప్తున్నాడు. ఏం నాట్ ఇంక్లూడ్?
any adjudication from which an appeal lies as an appeal from an order. ఒక ఆర్డర్ నుంచి ఎలాగైతే అపీల్ జరుగుతుందో అలా ఏదైనా అపీల్ జరిగేటట్టుంటే ఆ అపీల్ దీని లోపల ఇంక్లూడ్ చేయరు. సింపుల్ లాజిక్ సార్. ఇదే కోర్టులో అన్ని ఎలా జరుగుతాయి సార్? అపీల్ అంటే పై కోర్టుకి కదా వెళ్ళాలి మనం. కరెక్ట్ ఆర్ నాట్? ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్స్ ద సేమ్. నెక్స్ట్ వన్, ఎనీ ఆర్డర్ ఆఫ్ డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్. ఏదైనా డిఫాల్ట్ జరగటం వల్ల, ఇప్పుడు పార్టీస్ రాలేదు సార్, పార్టీస్ రాకపోతే సార్ కన్క్లూజన్ రాదు కదా సార్. ఏమన్నా డిఫాల్ట్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్ నాట్ సార్, డిస్మిసల్ చేసేస్తారు దాన్ని. డిస్మిసల్ చేస్తే డిగ్రీ అయినట్ట కాదు కదా, కరెక్ట్ నాట్? సో ఇక్కడ వరకు ఇంక్లూడెడ్, దిస్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. అంతేనా? డస్ నాట్ ఇంక్లూడ్ అంటే ఎక్స్క్లూడెడ్ సార్ నా దృష్టిలో అయితే. డిగ్రీ ఎన్ని టైప్స్ ఉంటాయంటే ప్రిలిమినరీ డిగ్రీ, ఫైనల్ డిగ్రీ, లాస్ట్ అని చెప్పేది అదే. Explanation: a decree is preliminary when further proceedings have to be taken before the suit can be completely disposed of. It is final when such adjudication completely dispose of the suit. It may be partly preliminary or partly final. Now you have any doubt? Sir, if you are not understanding this, no, you are aware or not? Order number 20 is there. Judgment and decree. చాలా ప్రాబ్లం అయిపోతుంది మీకు. అండ్ దీని ఇంపార్టెన్స్ చూపిస్తాను అగండి మీకు. దీస్ మెనీ టైమ్స్ హీ ఆస్క్డ్, సో ఆబ్వియస్లీ టూ మచ్ ఇంపార్టెంట్. కరెక్ట్ ఆర్ నాట్? ఒక్కసారి చూడండి సార్, మళ్ళీ ఎవరో ఒకరు చెప్తే అప్పుడే బయలుదేరతా. అప్పుడే బయలుదేరను. చదవాలి, ప్రాపర్ గా చదవాలి సార్. సార్ యూ సీ యువర్ బేరాక్ లాంగ్వేజ్ సార్, నేను చాలా డివిజన్ చేసి పెట్టాను. సేమ్ బేరాక్ లాంగ్వేజే, దెర్ ఇస్ నో మ్యానిపులేషన్ హియర్. ఎగ్జాక్ట్ బేరాక్ లాంగ్వేజ్ డివైడ్ చేసి పెట్టాను అంతే, నథింగ్ ఐ హావ్ డన్. పెద్దగా కనిపిస్తుంది కావాలంటే మీరు మీ బేరాక్ లో చూసుకోవచ్చు, చిన్నగానే ఉంటుంది. సార్ మీకు అర్థమవుతుందా సార్? మీకు అర్థం కావట్లేదా? మీకు లాకి సంబంధం లేదా పోనీ? డిగ్రీ అంటే అర్థమైంది సార్, పోనీ డిగ్రీ ఏంటో వారు అర్థమైందా? ఇది చదవండి. మీరేం రావచ్చు బ్లైండ్ ఫేసెస్ పెడితే అలాగే సార్. టూ మినిట్స్ లో అడుగుతాను సార్, 11:34 అడుగుతాను. సరే పని చేయండి, ఇంక్లూడ్ వరకు చెప్పేస్తారా? ఇక్కడ వరకు చెప్పండి పోనీ, దాంట్లో ఇక్కడ వరకు చెప్పిస్తాను. ఇక్కడ వరకు చెప్పండి, డన్. గుడ్ మార్నింగ్ మేడం. మీకు ఈ క్లాస్ అర్థం కాదు మేడం. మనం స్విచ్చింగ్ ఆఫ్ దిస్ ఫ్యాన్. ఒక 1 minute లో అడుగుతాను సార్. మేడం మీరు చదువుతున్నారా? మిమ్మల్ని కూడా అడగచ్చు. మేడం అంటున్నారు, అనవసరంగా వచ్చాను ఈ డెమో క్లాస్కి, అసలే హెడ్ ఏక్. డన్ సార్? నాట్ డన్. ఎవరెవరిది అయిపోయిందో చేతులు లేపాలి ప్లీజ్, అట్లీస్ట్ ఇక్కడ వరకు. బా ఇంకా ఎంతమంది ఉన్నారా? ఓకే, ఫస్ట్ మేడం ప్లీజ్ కమ్ మేడం. మీరు లాస్ట్ వరకు చెప్తున్నారా, ఇంక్లూడ్ వరకు చెప్తున్నారా? ఓకే
చెప్పండి మేడం. Section 2, Class 2 decree. Decree means a formal expression of an adjudication which conclusively determines the rights of the parties with regards to all or any of the matters in controversy to the suit. It may be preliminary or final. And a decree includes rejection of suit and application for restitution under Section 144. రిజెక్షన్ ఆఫ్ అ ప్లేంట్, యా.